పేమెంట్స్ కలెక్ట్ చేయడంలో కూడా ఈ టూల్ ఉపయోగపడుతుందా? సో ఇక్కడేంటంటే మనము పేమెంట్ ఇంటిగ్రేషన్స్ తీసుకొని అయితే వచ్చాం. అచ్చా! ఓకే. సో హ్మ్. ఇక్కడ మీరు ఏదైతే థర్డ్ పార్టీ ఆఫ్ ది పేమెంట్స్ ఉంటాయో, హ్మ్. ఓకే, ఇన్‌స్టామోజో అని కావచ్చు, అవును. రాజర్ పే అని కావచ్చు, అవును. ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏంటంటే మనం ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల పేమెంట్ లింకులు ఇక్కడే క్రియేట్ చేయొచ్చు అచ్చా! టూల్‌లోనే. అలానే ఓకే. ఏంటంటే ఇక్కడ నుంచి అప్ సెల్లింగ్ చేయొచ్చు. అలానే క్రాస్ సెల్లింగ్ చేయొచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీన్స్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్‌ని అమ్ముతున్నారు. అవును. రూ. 100 100 ప్రోడక్ట్ అమ్మేటప్పుడే ఓకేనా మీరేంటంటే ఇంకొక రూ. 50 ప్రోడక్ట్‌ని రికమెండ్ చేయొచ్చు. ఓహ్! కరెక్ట్. సో దాన్నే క్రాస్ సెల్లింగ్ అంటారు. ఓకే. ఆల్రెడీ జనాలు మీ ప్రోడక్ట్‌ని కొన్నారు. ఆ! కొనిన పీపుల్‌కి ఏంటంటే అదర్ ప్రోడక్ట్‌ని కొనేలాగా చేసే అప్ సెల్లింగ్ అనేది చేసి లింక్స్ అనేది క్రియేట్ చేసి మీరేంటంటే సెండ్ అయితే చేయొచ్చు. ఓహ్! ఈ సిస్టమ్ కూడా ఏంటంటే టూల్‌లోనైతే కవర్ అయితే అవుతుంది. ఓకే. సూపర్. అట్లాగే నా దగ్గర 10,000 మంది డాటా ఉంది. ఎక్సెల్ షీట్లు మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బాధ కూడా తప్పుతుందా ఈ ఆటోమేషన్ టూల్‌తో? 100% మీకు ఇక్కడ సిఆర్ఎం వస్తదండి. ఓకే. ఓకేనా. ఆ! సో మీరు ఎక్సెల్ షీట్‌లో ఏదైతే డేటానంతా స్టోర్ చేస్తున్నామో అది జమానా కాలం లాంటి నుంచి ఓకే ఫాలో అయ్యే అవును. సిస్టమ్. అవును. ఎప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. కరెక్ట్. ఓకే. అవును. సో మనం వాడే వస్తువులన్నీ మారుతున్నాయి గానీ బిజినెస్‌లో ఏవైతే మార్చాల్సి ఉందో హ్మ్. వాటినైతే మనం మార్చట్ల. సో ఓకే. ప్రెజెంట్ బిజినెస్‌లో ఉపయోగించాల్సింది సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఇది ఓకే. లేకుండా మనం బిజినెస్‌ని ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళలేం. హ్మ్. బిజినెస్ స్టార్ట్ చేసేది ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే స్కేల్ చేయాలి, హ్మ్. ఎక్స్పాండ్ చేయాలి అనే ఒక థాట్స్ ఉంటాయి. అవును. కానీ వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని సర్వైవల్ మోడ్‌లోనే పెడతాయి. ఓకే. అంతేగా? చేసే పని ఏంటంటే సర్వైవల్ మోడ్‌లో ఉండేటివి చేస్తూ స్కేలింగ్ లేగా చేయాలి అనుకుంటే పాసిబుల్ అయితే అవ్వదు. అవ్వదు. అవును. బిజినెస్‌ని స్కేల్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి చేస్తేనే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలుగుతాం. లేదు అంటే 100% వెళ్ళలేం. వెళ్ళలేం. కరెక్ట్‌గా దట్స్ ఇట్. చెప్పారు చందు గారు. రైట్. అయితే ఇప్పుడు నా సేల్స్ టీమ్ ఉంది. నా సేల్స్ టీమ్ కరెక్ట్‌గా పనిచేస్తుందో లేదో ట్రాక్ చేయడం ఈ టూల్‌తో సాధ్యపడుతుందా? సో మీరేంటంటే ఇక్కడ ఫిల్టరేషన్స్ అని ఉంటాయి. ఓకే. ఆ ఫిల్టరేషన్స్ అనే వాటిని యుటిలైజ్ చేసి ఈరోజు ఒక పర్సన్ ఎంప్లాయీ ఏంటంటే ఎన్ని కాల్స్ చేశాడు, హ్మ్. ఎన్ని లీడ్స్‌కి ఫోన్ చేశాడు, ఎన్ని లీడ్స్ ఇంట్రెస్ట్ చేపిచ్చినాడు, ఎన్ని బుకింగ్స్ చేపిచ్చినాడు, ఎన్ని పైప్‌లైన్‌లో పెట్టుకున్నాడు, ఎన్ని పర్టిక్యులర్ ఆఫ్ పీపుల్‌కి ఏంటంటే అసలు కాలే చేయలేదు. మొత్తం రికార్డ్స్ ఉంటాయి. ఓకే. ఒక క్లిక్‌తో ఏంటంటే మీరు యాస్ ఏ బిజినెస్ ఓనర్‌గా ఆ సేల్స్ పర్సన్ ఈరోజు పనితనం ఏంటి అనేది ఏందంటే ఒక క్లిక్‌తో మీరైతే చూడొచ్చు. ఓకే. సూపర్బ్! అంటే ఈ టూల్ లేకపోతే 2 ఏళ్ల తర్వాత బిజినెస్‌ల పరిస్థితి ఏంటండి? ఈ టూల్ లేని బిజినెస్‌ల పరిస్థితి ఏంటి? సో టూల్ లేని బిజినెస్‌లో ఏంటి అంటే ఒక్కటైతే చెప్పగలుగుతా. ఎవరైతే కాంపిటీషన్‌లో ఉండే పీపుల్ ఉపయోగిస్తారో వాళ్ళు హ్మ్. మీ కస్టమర్‌ని అందరిని తీసుకొని ఎళ్ళిపోతాడు. అబ్బా! ఆ! ఇంకేముంది అయిపాయే. కస్టమర్‌కి కావాల్సింది ఏందంటే టైమ్ టు టైమ్ ఏంటంటే ప్రొడక్ట్స్, యెస్. సర్వీసెస్ హ్మ్. ఓకే. సో ఆ పర్టిక్యులర్ ఆఫ్ సపోర్ట్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఓకే. మన దాంట్లో లేదు అన్నప్పుడు కాంపిటీషన్ దాంట్లో ఉంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. దానివల్ల ఏంటంటే మన బిజినెస్‌కి కస్టమర్స్ ఎళ్ళిపోతే ఏమవుతది నష్టం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. అవును. దట్ ఈస్ ఓన్లీ థింగ్. రైట్. మీరు చెప్పేది వింటుంటే నాకే అర్జెంట్‌గా కొనేయాలని ఉంది. నిజం చెప్పాలంటే. సో, చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఫీలింగ్ ఉంటది. అరే! ఇదొక డెమో ఉంటే బావుండు. డెమో ఇస్తారా చందు గారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో, డెమో ఇస్తారా అట్లా? 100% ప్రొవైడ్ చేస్తాం సార్. ఓహ్! ఓకే. సూపర్. సో ఆ! క్లియర్‌గా మీ బిజినెస్‌ని అర్థం చేసుకొని హ్మ్. ఆ బిజినెస్‌కి ఏ పర్టిక్యులర్ ఆఫ్ ఏరియాలో మొత్తం ఆటోమేషన్ అవుతాది అనేదేంటంటే హ్మ్. ఓకే. తెలియచేయడమే కాకుండా సో మీ పేరు ఎవరైనా చెప్పారంటే వాళ్ళకి మనం ఏంటంటే ఫుల్ ఆటోమేషన్ సెటప్ కూడా ఏంటంటే మన టీమ్ దగ్గర నుంచి దగ్గరుండి ఓహ్! చేపిచ్చే బాధ్యత అయితే నాది. సూపర్. అయితే ఇంకొక ఆఫర్ గూడా ఇయ్యొచ్చుగా ఈ ఇంటర్వ్యూ చూసి ఫస్ట్ 1 వీక్‌లో కాల్ చేసిన వాళ్ళకేమన్నా ఆఫర్ ఇస్తారా? మీరు చెప్పారు కాబట్టి ఆ! ఏంటంటే యెస్. ఓకే. ఆ! సో ఎవరైతే చూసి కాల్ చేస్తున్నారో 10% స్ట్రెయిట్ అవే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ కూడా సూపర్. చేస్తాం. సూపర్. అయితే ఇంకొక పెద్ద డౌట్ ఉంది. ఇది లక్షల్లో ఉంటదా? ఏమన్నా అంటే భయమేస్తుంది. ఇన్ని ఉన్న తర్వాత చందు గారు ఈ రేంజ్‌లో దీనికి ఒక రేంజ్‌లో ఫిక్స్ చేసుంటారు ప్రైస్ అని ఒక చిన్న భయమైతే నాకు లోపల ఉంది. ఎట్లా ఉంటది దీని ప్రైసింగు? సో మీరేంటంటే ఓకేనా ఈ పర్టిక్యులర్ థింగ్స్ అన్నీ యుటిలైజ్ చేయాలంటే బయట మార్కెట్‌లో మీరు అనుకున్నట్టు లక్షల రూపాయలే ఉన్నాయి. అవును. కాదు అనైతే అవును. అనట్లేదు. అవును. ఓకేనా. ఆ! సో కానీ ఈ పర్టిక్యులర్ దాన్ని మనం మార్కెట్‌లోకి తీసుకొనొచ్చేదానికి ప్రధాన కారణం ఏంటంటే నేను 2023లో బిజినెస్ స్టార్ట్ చేశా. ఓకే. నా ఫస్ట్ కంపెనీ చాలా కష్టపడి ఓకేనా స్టార్ట్ అయితే చేసిన. ఆ హ్మ్. టైంలో ఈరోజు నేను మీకు ఏవైతే చెప్పానో
అవన్నీ కూడా ఏంటంటే నా బిజినెస్లో ఫస్ట్ కంపెనీకి నేను కొన్నారా? ఓకే. కొనకపోతే అది బిజినెస్ తప్పదుగా. ముందుకు వెళ్ళదు కదా. కరెక్ట్. కరెక్ట్. మనం అవును. విజనరీ లాగా మనం ముందుకు కరెక్ట్. తీసుకెళ్ళాలి అంటే ఒక విజన్తో దానికి కావాల్సినవి తీసుకోవాలి. అవన్నీ సూపర్. నేను కొనే టైంలో ఆ పెయిన్ ఏంటి అని నేను చూసాను. కరెక్ట్. ఓకే. సో, ఆ పర్టిక్యులర్ ఆఫ్ టైంలో ఆ డబ్బులు కట్టలేకపోయినా ఓకేనా, క్రెడిట్ కార్డ్‌లో అటు ఇటు ఏంటంటే గోకి మరీ ఏంటంటే కట్టిన పెయిన్నయితే చూసా. సో, రైట్. కాబట్టి మార్కెట్‌లో ప్రెజెంట్ ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కన్నా ఏంటంటే ఆల్మోస్ట్ 70% ఓహ్! తక్కువ ప్రైస్‌లో అయితే మనమైతే దీన్నైతే తీసుకొని అయితే రావడం ఇంకా జరిగింది. ఒక ముక్కలో అడుగుతా. ఒక కిరాణా షాప్ వాడు ఎఫర్ట్ చేయగలడా? 100% కిరాణా షాప్ చాలు. వాళ్ళు టీ తాగగలుగుతారా? బ్రహ్మాండంగా. ఓకే. ఆ! సో, కాఫీ తాగగలుగుతారా? బ్రహ్మాండంగా. ఒక రోజుకి ఏంటంటే ఒక ₹100 ఖర్చు పెట్టుకోగలుగుతారా? ఈజీగా. సో, జస్ట్ ఏంటంటే మనము మందేంటండి, మందేస్తే అది 1000 కూడా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే 4000 పర్ మంత్ దాంట్లో అన్ని 11 పర్టిక్యులర్ ఆఫ్ ది పవర్ఫుల్ ఆఫ్ ది టీమ్స్ పనిచేయాల్సింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఏంటంటే మనము ఇందులోనే ప్రొవైడ్ అయితే చేస్తాం. అబ్బబ్బబ్బబ్బా! సూపర్. సూపర్ సార్. వండర్‌ఫుల్. నిజంగా టూల్ కంటే ఇదే మ్యాజిక్ బావుంది. ఈ మ్యాజికే నాకు నచ్చింది. ఈ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మా లైఫ్ స్టైల్‌లో, మా ఫ్రీడమ్‌లో వచ్చే మార్పులేంటి? సో 3 థింగ్స్ బిజినెస్‌లో చాలా ఇంపార్టెంట్ సార్. హ్మ్. ఓకేనా. సో బిజినెస్ ఓనర్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టైంని పెట్టుకోవాలి. అవును. ఓకే. సో తనేంటంటే పనిని అదర్ పర్టిక్యులర్ ఆఫ్ పీపుల్‌ని చేపిచ్చే టైంలో ఓకే. తనకంటూ ఫ్రీ టైమ్ ఉంది అంటే నెక్స్ట్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఎక్స్‌పాండ్ చేసే దాంట్లో ఆలోచించొచ్చు. ఓకే. ఫస్ట్ బిజినెస్ ఆఫ్ పీపుల్‌లో ఆ సమయమే లేదు. ఇంకొకటి చాలా విషాదం ఏంటంటే బిజినెస్‌లో 24 అవర్స్ పని చేయాల్సొస్తది. గాడిద చాకరీ చేయాల్సొస్తది. ఫ్యామిలీకి అసలు టైం ఇవ్వరు. తర్వాత రిఫ్రెష్‌మెంట్ అంటే ఎంజాయ్‌మెంట్ గానీ, టూర్‌లకెళ్ళడం గానీ చాలా కష్టం. నేను చూసాను పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఈ దేశం దాటకుండా బిజినెస్ చేసి చాలా మందిని చూసాను నేను. హ్మ్. హ్మ్. సో, ఇట్లాంటి వాళ్ళకేమైనా ఫ్రీడమ్ వస్తదా? 100% ఇప్పుడు మీరేంటంటే ఏదైతే వర్క్ అంతా చేయాల్సిన ఆటోమేట్ చేసినప్పుడు సో ఆబ్వియస్‌గా మీకు టైం మిగులుతది ఫస్ట్. ఓకే. మీ ఎనర్జీ మిగులుతది. ఓకే. దానికన్నా మించి ఏందంటే మీ డబ్బులు సేవ్ అవుతాయి. సూపర్. లాక్స్ ఆఫ్ రూపీస్. ఓకే. నాట్ ఈవెన్ థౌసండ్స్ థౌసండ్స్. కాదు. ఓకే. లాక్స్ ఆఫ్ నేను ఒకే డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో మీరు ₹80,000 ఒక నెలకు పే చేసేది ఏదైతే ఉందో డిజిటల్ మార్కెట్‌ని హైర్ చేసుకొని మరి అవును. ఓకేనా. అది మీరు ఓకే 1 ఇయర్‌కి తీసుకుంటే ఎంత అండి? ఓకేనా 80,000 ఇంటూ ఓకే 12 మంత్స్ అనుకుంటే దగ్గర దగ్గర 10,00,000. అవును. 10,00,000 ఒక నెలకి మీరేంటంటే ఒకే ఒక పర్టిక్యులర్ ఆఫ్ ది టీమ్ పర్సన్ వల్ల అవును. ₹80,000 మీరు సేవ్ అయితే చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ ₹4,000 నుంచి స్టార్టింగ్ ఆఫ్ ది దాన్ని ప్రొవైడ్ చేస్తాం. ఆ! చాలామంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంత ఉపయోగం ఉందని తెలిసిన తర్వాత కూడా కొందరికి ఫీలింగ్ ఉంటది. సరే ఆలోచిద్దాం, మెల్లగా చూద్దాం దీని గురించి అని ఒక కొంచెం ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకేం వార్నింగ్ ఇవ్వగలుగుతారు మీరు? సార్ ఒక్కటి చెప్తాను సార్. ఇప్పుడు చాట్ జీపీటీని మీరు ఒక సంవత్సరం ముందు చూసారు. అవును. చూసినప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ అన్నీ కూడా మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తా ఉంటే చూద్దాంలే అవును. అనుకుంటే ఇప్పుడు ఏమై ఉంటుందండి. మీరు ఏవైతే పనులు చేసుకోవాలో అవన్నీ ఏంటంటే ఒక నెలలో చేయాల్సినవి ఏంటంటే ఓకేనా 3 నెలల్లో చేసుకుంటూ అవును. సంవత్సరంలో చేసుకుంటూ ఉంటారు. అవును. సేమ్ అలానే ఏంటంటే ఈ పర్టిక్యులర్ దాన్ని చూసి ఏంటంటే ఓకేనా సో తర్వాత చేద్దాంలే బిజినెస్‌ని తర్వాత ఆటోమేట్ చేద్దాంలే అనుకుంటే ఓకే పెద్ద పెద్ద కంపెనీలే ఏంటంటే డౌన్‌ఫాల్ అనేది ఏందంటే చూడక తప్పట్లేదు. హ్మ్. రీసెంట్ ఆఫ్ ది ఓకే ఆంథ్రోపిక్ అనే ఒక పర్టిక్యులర్ కంపెనీ తీసుకొనొచ్చిన క్లౌడ్ అనే ఒక పర్టిక్యులర్ ఏఐ టూల్‌ని ఏంటంటే ఓకేనా సో ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత టీసీఎస్ 7%, హ్మ్. ఇన్ఫోసిస్ 7%, ఎంఫసిస్ 7%, ఓకే. సో విప్రో అనేది ఆల్మోస్ట్ 6% డౌన్‌ఫాల్ అయినాయి. కంపెనీలే పడిపోతున్నాయి. ఓకే పెద్ద పెద్ద కంపెనీస్. ఈ హ్మ్. ఏఐ టూల్స్ అనేది ఏందంటే రావడం వల్ల యెస్. సో మరి చిన్నపాటి కంపెనీస్ మనం ఎంత మనమెంత? నలిపేస్తారు నిజంగా. అవును. ఓకే. సో అంత ఓకే మేజర్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఆఫ్ ది యాక్షన్ ఏంటంటే ఏఐ టూల్స్ పైన రైట్. బిజినెసెస్‌లో ప్రతి ఒక్క బిజినెస్ ఓనరు కూడా ఏంటంటే 100% అయితే తీసుకోవాలి యాక్షన్. తీసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఆప్షనల్. ఇట్ ఈస్ మ్యాండేట్. మ్యాండేటరీ. ఓహ్ మై గాడ్! ఓకే. మ్యాండేటరీగా తీసుకోవాల్సిందే ఇక. ఓకే. దేర్ ఇస్ నో ఎస్కేప్. యాహ్! ఓకే. అలా అయితేనే నిలబడతారు ఆటోమేషన్ బిజినెస్. ఈజ్ నాట్ ఆప్షనల్. ఆటోమేషన్ ఈజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ. ఓహ్ మై గాడ్! ఓకే. సూపర్. దట్స్ ఇట్. సూపర్. ఓకే. ఇఫ్ వి కీప్ దిస్ వన్ ఆప్షనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ మోర్. రైట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అందరి రక్తం మరిగిపోతుంటది. అబ్బా! ఎప్పుడు తీసుకుందామా అని. సో, ఈ నంబర్‌కి కాల్ చేస్తారు. మీ టీమ్‌కి కాల్ చేస్తారు. సో, వాళ్ళేం చెప్తారు?
అంటే ఏమేమి స్టెప్స్ సో చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పీపుల్ మీ బిజినెస్ని ఏంటంటే అర్థం చేసుకుంటారు. ఓకే. రైట్. ఓకేనా? అర్థం చేసుకొని ప్రెజెంట్ మీరు ఏంటంటే చేసే బిజినెస్లో అసలు ఎక్కడెక్కడ రిపీటెడ్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి, ఆ! ఎక్కడ ఏంటంటే ఆటోమేషన్స్ చేయొచ్చు. దట్ Okay. ఈస్ అ వన్ థింగ్, Right. ఫస్ట్ థింగ్. Ah. అండ్ సెకండ్ వన్, మీ బిజినెస్ని ఏంటంటే నెక్స్ట్ గ్రో చేయడానికి ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది ఓకే. అనేది నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవ్వగానే మీకు రిపీటెడ్ టాస్క్ అనేది తగ్గడం వల్ల ఓకే. ఆల్మోస్ట్ ఆఫ్ ది మ్యాన్ పవర్ మీకు సేవ్ అవుతుంది. మ్యాన్ అమ్మా. పవర్ సేవింగ్ ఈక్వల్ టు ది మోర్ మనీ సేవింగ్. మోర్ ప్రాఫిట్ ఆల్సో. దాని Profit ప్రాఫిట్ అని also. కూడా అనొచ్చు మనం. ఓకే. అండ్ సెకండ్ స్టెప్లో ఏంటంటే గ్రోత్కి అయ్యేలాగా ఏంటంటే సిస్టమ్స్ ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఓకే, సో నెక్స్ట్ బిజినెస్ని స్కేలింగ్ వైపుకి అయితే తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పర్టికులర్ దాంతో పాటు ఓకే, సో మీరేంటంటే మీ ఆడియన్స్కి ఏదో ఒక పర్టికులర్ ఆఫ్ బెనిఫిట్ అయితే చేయాలి అనుకుంటున్నారు కాబట్టి Exactly. ఆల్మోస్ట్ 30,000 రూపీస్ వర్త్ అయ్యే నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే 9 ఇయర్స్ నుంచి నేను అవును. కష్టపడి నేర్చుకున్నానో బిజినెసెస్ గ్రో అవ్వడానికి, సో మీ స్పెసిఫిక్ ఆఫ్ నేమ్తో ఎవరైనా మనల్ని అప్రోచ్ అయితే ఆ, 30,000 రూపీస్ కోర్స్ స్ట్రైట్ అవి ఐఎమ్ గివింగ్ ది ఫ్రీ ఆఫ్ ది కాస్ట్. నిజమా? ఎస్. ఇంతకంటే ఇన్ని వరాలా ఒకే ఇంటర్వ్యూలో ఇన్ని వరాలు ఇచ్చారు. ఓ మై గాడ్. సో థ్యాంక్ యూ చంద్ గారు. నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నిజంగా సూపర్. సో వ్యూయర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ చూశారు కదా, ఇది ఏదో సాధారణ ఇంటర్వ్యూ కాదు. మీ బిజినెస్ని, మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన టాక్. నాకైతే అద్భుతం అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నేనే ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ కాబోతున్నాను, అది వేరే విషయం. కానీ మీరు మాత్రం ఇమ్మీడియట్గా మారిపోండి, ఈ టూల్లోకి మారిపోండి, ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఎవరైతే కాంపిటీటర్ ఉంటాడో అతను ఈ టూల్ తీసుకొని దుమ్ము లేపుతుంటాడు. మీరు ఇంకా లెక్కల పుస్తకాల్లో, పద్దు పుస్తకాల్లో, రిజిస్టర్లో రాసుకుంటూ మీరు కూర్చున్నారనుకోండి, ఒక 2 ఇయర్స్ తర్వాత యూ విల్ బి నోవేర్. అదైతే క్లియర్. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ ఆటోమేషన్ టూల్ తీసుకోవడం అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ మ్యాండేటరీ. నిజంగానే మ్యాండేటరీ. మీది ఎంత చిన్న బిజినెస్ అయినా అవనివ్వండి, దాన్ని మీరు ఒక ఆటోమేషన్ చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ కనుక చేయకపోతే మీరు బిజినెస్లో ఉండరు. ఎందుకంటే ఏఐ యుగం ఇది. మీ కాంపిటీటర్ దూసుకెళ్తున్నాడు. సో ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఈ టూల్ కూడా డెమో ఇస్తారు, ఆయన డెమో చెప్తారు. అన్నీ కూడా మీకు నెలకి 4,000 అంటే చాలా చిన్న విషయం. రోజుకు 100-150 రూపాయలు ఖర్చు పెడితే అయ్యే ఖర్చు, మన టీల కోసం, కస్టమర్లకు ఇచ్చే టీల కోసం పెట్టే ఖర్చు అది. సో ఇది సూపర్. ఆల్మోస్ట్ ఫ్రీ అన్నట్టే. ఎన్ని వరాలు ఇచ్చాడు! స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ 1 వీక్లో కాల్ చేస్తే స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్. అట్లాగే 30,000 వర్త్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీకు నేర్పిస్తారు. సో బిజినెస్ ఓనర్స్ అందరికీ నేర్పిస్తారు. దట్ ఈస్ అ లైఫ్ టైమ్ ఆఫ్ యాక్సెస్. సో లైఫ్ టైం యాక్సెస్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇదైతే నిజంగా సూపర్ ఆఫర్. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? సో ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసారు. థ్యాంక్ యూ చంద్ గారు, డిజిటల్ చంద్ గారు. మీ పేరు నిలబెట్టుకున్నారు. వండర్ఫుల్ సార్.